అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఏం పేరు? శంకర్ అమ్మ. శంకర్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండ్ డ్రైవింగ్. ఎక్కడ ఉంటారు మీరు? ఏలూరు స్థానికంగా. సో ఎట్లా ఉంది సార్ మరి ఏలూరులో అభివృద్ధి విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది గత 5 సంవత్సరాలుగా? అభివృద్ధి పరంగా పర్లేదా, బాగానే ఉంది. చేయాల్సిన మటుకు చేశారు, ఇంకా అభివృద్ధి అవ్వాల్సింది. స్మార్ట్ సిటీ ఒకటి దీనికి అయ్యింది. అది మన ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కర్నూలు దాకా ఇదంతా వసంతమల అంతా చేయాల్సింది ఉంది. మెల్లిమెల్లిగా అవుద్దని మేము ఎదురు చూస్తున్నాం. అంటే ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయని ఇక్కడ? ప్రధానంగా సమస్యలు అంటే ఇండస్ట్రీస్ లేవమ్మా ఇక్కడ. కార్మికులకి సరైన ఉపాధి లేదు. అందరూ ఆటో డ్రైవర్ల కింద, లేకపోతే భవన నిర్మాణ కార్మికుల కింద. ఇంకా ఇక్కడ సరైన ఒక ఇండస్ట్రీ అనేది లేదు, ఉపాధి లేదు. కాస్త కోస్త బతుకుతున్నామంటే అక్కడ సత్రంపడి ఇండస్ట్రీలో అంబికా అగరబత్తి ఒక కంపెనీ ఉంది, అది కొంతమంది ఉపాధి ఇస్తుంది. మిగతా వాళ్ళు ఆ జూట్ మిల్ ఒకటి మూసేశారు ఇప్పుడు, ఇంకా అది కూడా లేదు. ఏదో మంచి ఇండస్ట్రీ ఒకటి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందండి? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? ఏమైనా జాబ్లు వస్తున్నాయా? ఇంకా ఐటీ చదువుకున్న వాళ్ళందరికీ కాలేజీల్లోనే మీకు తెలియదే ఉంది, వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబులు వస్తున్నాయి. ఇక ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఇంకా ఈ పనులే ఉన్నాయి, తాపీ పనులు, లేకపోతే ఆటోలు, లేకపోతే భవన్ ఏదో ఇంకా సెంటరింగ్ పనులు, టైల్స్ పనులు, లేకపోతే ఇక్కడ కాకపోతే హైదరాబాద్ వెళ్ళిపోవడం. ఇళ్లలో భార్య భర్తలు ఇద్దరు, భార్య ఇంట్లోనూ, భర్త ఏమో తోటమాల కింద అలా ఉండిపోవడం అలా జరుగుతున్నాయి అమ్మా. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది సార్ ఇక్కడ? సచివాలయాలు కట్టించారు. వాలంటీర్ వ్యవస్థ మాత్రం అది పార్టీల పరంగా కాకపోయినా నెంబర్ 1 వ్యవస్థ అమ్మా. ఎందుకంటే ఒకప్పుడు నేనే ఉన్నా, మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు సాఫ్ట్వేర్. తనకి సంతకం కోసం 3 సంతకాల కోసం దాదాపు వారం 10 రోజులు తిరిగేవాడిని. అక్కడ వీఆర్ఓ సంతకం పెట్టాలి, ఆర్ఐ సంతకం పెట్టాలి, ఎంఆర్ఓ సంతకం పెట్టాలి. ఇదంతా నాకు వారం 10 రోజులు పట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాలంటీర్ ఇంటికి వచ్చి మనం అనకూడదు కానీ ఒక ఆధార్ కార్డు, మన ఐడెంటిటీ ఇచ్చేస్తే ఆవిడని చేసి మనకి ఇచ్చేస్తుంది. అది మాత్రం నెంబర్ 1 వ్యవస్థ. సచివాలయాల వల్ల ఏమైనా లాభం ఉందా? సచివాలయాలు మరి ఈ వ్యవస్థకి అంతా లింకప్ అదే కాబట్టి మనం వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. వాటి పరంగా వాలంటీర్ వ్యవస్థ పర్లేదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఎంపీ ఎలక్షన్స్. సో ఇక్కడ 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు తెలుసా? చంటి గారు, నానిగారు, నానిగారు. ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, అటు సునీల్ యాదవ్ గారు. సో మరి ఎట్లా గెలవచ్చు? ఇద్దరు కొత్త వాళ్ళే, ఇద్దరు ఇక్కడ మనకు పరిచయం లేనోళ్ళే. కారుమూరి నాగేశ్వరరావు గారు అంతకుముందు మనకి ఇక్కడ దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయి ఇప్పుడు తణుకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి పేరు ఈ పుట్ట మహేష్ గారు, అయ్యన పాత్రుడు అల్లుడు గారు ఎవరు అని అంటున్నారు. మరి వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళే. పార్టీ పరంగా మరి వెళ్ళిపోవాలి ముందుకి. వ్యక్తుల పరంగా టీడీపీ కూటమి ఉంది, అటు బీజేపీ జనసేన కూటమి ఉంది, అటు వైఎస్ఆర్సీపీ ఉంది. సో మరి 2 పార్టీల్లో మళ్ళీ ఎంపీగా ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? అది జనాలు మరి ఇంకా పార్టీ పరంగా వెళ్ళిపోద్దమ్మా, అది మాత్రం వ్యక్తుల పరంగా అయితే వెళ్దాం. ఇద్దరు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది గత 10 సంవత్సరాలుగా. సో మరి ఎట్లా మళ్ళీ మోడీ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుందా, మార్పా? మళ్ళీ మోడీ వస్తారని అనుకుంటున్నారు. ఇంకా ఆయనే వస్తారేమో, ఎందుకంటే అయోధ్య రామాలయం ఒకటి ఈ ఎన్నికల ముందు బాగా ఆయన మైలేజ్ బాగా పెరిగింది. ఆ మధ్య దాకా అటు ఇటుగా ఉన్నా, అంటే ఎక్కువ మన ఇండియన్ కంట్రీ కొద్దిగా ఎక్కువ ఇలాంటివన్నీ ఎక్కువ ఓన్ చేసుకుంటారు కాబట్టి అది ఆయన మైలేజ్ పెరిగింది. మీ సపోర్ట్ ఎవరికైనా ఈసారి వచ్చే ఎలక్షన్స్? సపోర్ట్ అది అప్పటికప్పుడు బట్టి ఇంకా వాళ్ళు ఇచ్చే హామీలు, మేనిఫెస్టో మార్పు ఏమైనా కోరుకుంటున్నారా? మరి మీ ఇక్కడ ఏలూరు ప్రజలు ఏమైనా మార్పు కావాలనుకుంటున్నారా, మళ్ళీ ఇదే అధికార పార్టీకి ఇద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా మీ వ్యక్తులు ఏం చేస్తారో చూసి వాళ్ళ మేనిఫెస్టో ఏంటి కరెక్ట్గా ఉంటేనే మార్పు కోరుకుంటారు. నానిగారు చేయాల్సింది ఆయనే చేశారు. ఇప్పుడు చంటి గారు ఆయన కూటమి అభ్యర్థి కాబట్టి ఆయన ఇచ్చిన సూపర్ 6 అనేది పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అది దానికంటే జనాభా ఎక్టెక్ట్ అయితే ఆయన గెలుస్తారు. లేదు జగన్ గారు మేనిఫెస్టో ప్రకటిస్తే నాని గారు ఇంకా ముందుకెళ్తారు, 3వ సారి ఎమ్మెల్యే గెలుస్తారు. ఆల్రెడీ ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేశారు, డిప్యూటీ సీఎం చేశారు. ఇద్దరు టఫ్ అమ్మా ఇద్దరికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.